బీసీ ఉద్యమానికి తోడైన ముస్లిం మైనార్టీలు కలిసి ఉద్యమించడానికి పరస్పర అంగీకారం. నిన్న మా జమాతే ఇస్లాం హిందూ నాయకులు, రాష్ట్ర నాయకులు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇన్ని రోజులు మేము పార్టీల కోట్లు వేసినాం, కానీ ఈసారి మన ఓట్లు మన కోసం వేసుకోవడం కోసం మేము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జమాతే ఇస్లాం నాయకులు నిన్న ఆహ్వానించడం జరిగింది. మేము అందరం పోవడం జరిగింది. వాళ్ళు రాబోయేటువంటి బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి ముందుకు వచ్చినటువంటి జమాతే ఇస్లాం నాయకత్వానికి అందరికి కూడా, ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు ఇన్ని రోజులు ఇటువంటి మూమెంట్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఈ బీసీ ఉద్యమం కోసం. ఇవాళ మాకు సరైనటువంటి నాయకత్వం కనిపిస్తూ ఉంది, ఖచ్చితంగా మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. నిన్న చాలా దూదేకుల వాళ్ళు కూడా రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. దూదేకుల బీసీ ఉద్యమ కార్యాచరణలో కీలక పరిణామం. మల్లన్నను తమ రాష్ట్ర కార్యాలయానికి ఆహ్వానించిన మైనార్టీ నాయకులు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు. ఓబీసీ పోరాటంలో కలిసి పనిచేసేందుకు సుముఖత. త్వరలో ఐక్య కార్యాచరణకు ప్రతిపాదనలు. డిసెంబర్ చివరి వారంలో ఇరుపక్షాల ముఖ్య నేతల కీలక సమావేశం ఉండబోతోంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైన ముస్లిం నేతలు, ఇటు బీసీ నాయకత్వం అంతా కూర్చొని భవిష్యత్ బీసీ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం డిసెంబర్ చివరి వారంలో. నిన్న జరిగినటువంటి మీటింగ్ ఇది. ఇక ఏళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీలో చైతన్యం తీసుకురావడానికి తిన్మర్మల లాంటి బీసీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. బీసీలు పార్టీలకు అతీతంగా రాజ్యాధికారమే ధ్యేయంగా గలమెత్తున్నారు. ఇతర వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. తాజాగా ముస్లిం మైనార్టీలు సైతం బీసీ ఉద్యమంలో తమ భాగమయ్యేందుకు సిద్ధమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మర్మలను కలిసి త్వరలో జరగబోయే సమావేశానికి ఆహ్వానించారు. అందరూ కలిసి ఐక్య కార్యాచరణ సిద్ధమవుతున్నారు. తెల్లవాడు మన దేశాన్ని పాలిస్తున్నాడు, మమ్మల్ని మేము పాలించుకుంటాం, మీరు వెళ్ళిపోవాలని వారిపై స్వతంత్ర సమరయోధులు అలుపెరుగని పోరాటం చేసి స్వాతంత్ర సంబంధించి అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలన చేతులు మారింది తప్ప మన దగ్గర రాలేదని చెప్పి చాలా క్లియర్గా జమాతే ఇస్లాం హిందూ నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏది బీసీ నాయకత్వానికి ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదని చెప్పి చాలాసార్లు ఆయా పార్టీలను ప్రశ్నించారు. అయితే వాళ్ళు దాట వేసుకుంటూ వచ్చారట. అయితే ఇన్నాళ్లకు బీసీ ఉద్యమం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేమంతా బీసీలమే కాబట్టి బీసీల పక్షా నుండి బీసీల హక్కుల కోసం పోరాడుకుంటాం, రాజ్యాధికారం అయిపోతామనేటువంటి మాటను వాళ్ళు చెప్పడం శుభసూచకం, సంతోషదాయకం. నేను మార్నింగ్ న్యూస్ ద్వారా జమాతే ఇస్లాం హిందూ సోదరులకు చెప్తా ఉన్నా, మీ అందరినీ బీసీ ఉద్యమం ఆహ్వానిస్తూ ఉంది. మీ అందరంతో కలిసి మన హక్కులను కాపాడుకుంటూ మనం ముందుకు పోయి రాజ్యాధికారాన్ని బీసీల చేతిలోకి తీసుకురావడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,